హాయ్ ఆల్, ఇట్స్ మీ మోనికా వర్మ అండి. నేను ఇప్పుడు పచ్చి కొబ్బరితో లడ్లు డ్రై ఫ్రూట్స్ వేసి లడ్లు ఎలా చేయాలో చూపిస్తాను. చూడండి పచ్చి కొబ్బరి అనేది మొత్తం కోకోనట్ గ్రేటర్తో గ్రేట్ చేసుకున్నాను. నేను ఇలాగా సన్నగా బరకగా లేకుండా చేసుకోవాలి, ఎందుకంటే తినేటప్పుడు సన్నగా బాగుంటుంది కాబట్టి. చూడండి ఇలా వేరే ఒక ప్యాన్ పెట్టుకొని కొద్దిగా హీట్ అయ్యాక ఇది నార్మల్గా రోస్ట్ అనేది చేసుకోండి స్లో ఫ్లేమ్లో, ఎందుకంటే పచ్చి కొబ్బరి అలానే తింటే దగ్గులు లేస్తుంది కాబట్టి. సో ఇలా నార్మల్గా రోస్ట్ చేసుకొని లడ్డూస్ అనేది చేసుకుంటే కాఫీ ఏమి రాదు. ఓకే, చూడండి ఇప్పుడు ఇది రోస్ట్ అయిపోయిందండి. నేను ఫ్లేమ్ ఆఫ్ చేసుకుంటున్నాను. ఇప్పుడు ఫ్లేమ్ ఆన్ చేసుకొని వేరొక ప్యాన్ తీసుకొని దాంట్లో నేను ఆర్గానిక్ పొడి బెల్లం యాడ్ చేసుకుంటున్నానండి. ఈ ఆర్గానిక్ పొడి బెల్లంలో కొద్దిగా వాటర్ వేసుకోండి. ఇది మరీ అంత తీగ పాకం రాకూడదండి, మరి అంత వాటర్ ఉండకూడదు. లైట్ పాకం అనేది రావాలా. ఇలా పాకం మరిగేటప్పుడు కొద్దిగా ఇలాచీ పౌడర్ యాడ్ చేసుకొని మిక్స్ చేసుకోండి. పాకం ఇలా మరిగేటప్పుడు ఒక 1 స్పూన్ ఘీ అనేది యాడ్ చేసుకోండి. టేస్ట్ ఇంకా బాగుంటుంది తినేటప్పుడు. చూడండి పాకం అనేది థిక్ అవుతుందండి. ఇంకా కొద్దిగా థిక్ కానిద్దాం పాకంని. పాకం థిక్ అయిందండి. దీంట్లో మనము ఇప్పుడు రోస్టెడ్ కోకోనట్ పౌడర్ వేసేసుకుంటాము. వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలండి. బాగా మిక్స్ చేసుకున్నాక ఒక 2 to 3 మినిట్స్ ఉడకనిద్దాం, ఎందుకంటే ఇది ఆల్రెడీ రోస్ట్ అయింది కాబట్టి 2 to 3 మినిట్స్ చాలు. ఓకే, చూడండి ఇలా మిక్స్ చేసిన దానికి లాస్ట్కి నేను డ్రై ఫ్రూట్స్ అనేది యాడ్ చేస్తున్నానండి. చూడండి అది డ్రై ఫ్రూట్స్ వేసుకొని మిక్స్ చేసుకున్నాను. ఇంకొక 2 to 3 మినిట్స్ ఉడకనిద్దాము. సో ఇప్పుడు ఇది ఉడికిపోయిందండి. నేనైతే ఫ్లేమ్ ఆఫ్ చేస్తున్నాను. చల్లగా అయ్యాక లడ్డూస్ ప్రిపేర్ చేసుకుందాం. చూడండి చల్లగా అయిపోయిందండి. నేనైతే లడ్డూస్ ప్రిపేర్ చేసుకుంటున్నానండి. నేనైతే కొంచెం నార్మల్ మీడియం సైజులో చేసుకుంటున్నాను. మీకు చిన్నగా కావాలంటే చిన్నగా కూడా చేసుకోవచ్చు, లేదు మేము ఇలానే పొడిగా తింటామంటే కూడా ఓకే అండి. ఎలా తిన్నా టేస్ట్ మాత్రం సూపర్. సో ఇంతేనండి, జ్యూసీ బెల్లం లడ్డు, డ్రై ఫ్రూట్స్ బెల్లం లడ్డు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. లైక్ ఇట్, షేర్ ఇట్ అండ్ సబ్స్క్రైబ్ ఇట్.